శ్రీ గురువే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయి. సహజంగా గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి ఈ యొక్క కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్దామండి. మొదటిగా రాశాధిపతి గురుగ్రహం 5వ స్థానంలో మేషంలో ఉన్నారు. ఈ మాసం అంతా కూడా అక్కడే ఉంటారు. ద్వితీయ మరియు తృతీయాధిపతి అయినటువంటి యొక్క శనైశ్వరుడు కుజుడితో కలిసి కుంభంలో ఉంటారండి. శని ఈ మాసమంతా కుంభంలోనే ఉంటారు. కాకపోతే ఈ యొక్క కుజుడు 23 ఏప్రిల్ వరకు కూడా కుంభంలో ఉండి 24వ తారీఖు నుండి మీనానికి వెళ్తారు, మిత్రక్షేత్రానికి. మరి ఈ యొక్క 7 మరియు 10వ స్థానాధిపతి బుధుడు అవుతారు. ఈ యొక్క బుధ గ్రహం ఏంటంటే ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా మేషంలో ఉండి 10వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా మీనంలో ఉంటారు. ఆ మధ్యకాలంలో 10 నుండి 24 వరకు కూడా వక్రీకరించి ఉంటారు. 25 నుండి కూడా మీనరాశిలోనే కంటిన్యూ అవుతారండి. మరి 9వ స్థానం, 9 అంటే లక్, అదృష్టం, పూర్వజన్మ, విదేశీ, ఫాదర్, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క రవి ఆధిపత్యం వహిస్తారు. 13 ఏప్రిల్ వరకు కూడా రవి మీనరాశిలో ఉండి 14 ఏప్రిల్ నుండి ఆయన మేషానికి వెళ్ళబోతున్నారు. మరి ఆ షష్ఠ లాభాధిపతి శుక్రుడు, ఈ యొక్క శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటారండి ఈ మాసంలో. అంటే 24వ తారీఖు వరకు కూడా ఈ యొక్క శుక్రుడు మీనరాశిలో బలంగా ఉంటారు. శుక్రుడికి మీనరాశి అనేది బలమైన రాశి. అక్కడ రాహుతో కలిసి ఉంటారు. 25 నుండి 5వ స్థానానికి రాబోతున్నారు. మరి రాహుకేతుల విషయానికి వచ్చేవరకు ఏంటంటే రాహువు చతుర్థంలో ఉన్నారు, కేతువు యొక్క 10వ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి. సో ఇది గ్రహస్థితి అండి. మరి ఇలా ఉండబోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ మాసం అనగానే సూర్యగ్రహణం వస్తుందేమో, ఎలాంటి ప్రభావం చూపిస్తుందో 8వ తారీఖు ఏప్రిల్ అని చెప్తున్నారు కదా అని ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదండి. భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం కనిపించదు. ముఖ్యంగా తూర్పు ఏసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రం ఆ ఏరియా, ఆ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా ఆ సూర్యగ్రహణ ప్రభావం ఉంది. కాబట్టి సో మనకు ఎలాంటి ఇబ్బందులు ఏమీ కలగవు, ఎలాంటిది కనిపించదు కూడాను. మరి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందని అంటే 5వ స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ కదా, గురుడు ఉన్నారు. 9వ తారీఖు వరకు బుధుడు కూడా కలిసి ఉంటారండి. గురు బుధుల యుతి కండిషన్ అనేది విద్యాయోగంగా చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే విద్యార్థులు విద్యలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఏవైనా ఉంటే అందులో కూడా సఫలీకృతం అవుతారు అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే 6వ స్థానం అంటే కాంపిటీషన్. అధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నారు, రాహుతో రవితో కలిసి ఉన్నారు. 9వ స్థానాధిపతి రవి అంటే లక్. రాహుతో ఉన్నా కూడా పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయండి. కానీ భయాందోళన ఉంటుంది, కానీ అల్టిమేట్గా రిజల్ట్ వచ్చి మనకు పాజిటివ్గానే ఉంటుంది. సో విదేశీయానం చేద్దాము హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనుకుంటే అలాంటి వారికి కూడా బలమైన అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మీరు ఏదైనా వీసా ప్రాసెస్ కావచ్చు, ఏదైనా సరే చేసేటప్పుడు కాస్త డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని మెయిల్ చేయటం, పంపడం చేయాలి. అదేవిధంగా విద్యార్థుల విషయంలో ఏంటంటే మీరు ఎక్కువగా చదివి డైరెక్ట్గా ఎగ్జామ్స్లో చాలామంది రాస్తూ ఉంటారు. అది తప్పండి. ఎందుకంటే మీరు ఎంత ఘనంగా ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అంత క్లారిటీ వస్తుంది. అదేవిధంగా సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతాయి. సో కాబట్టి బుధుడు కూడా కమ్యూనికేషన్ కారకుడు. ఈ మాసంలో బుధ గ్రహం వక్రీకరించి కాస్త వీక్ ఉన్నారు. కాబట్టి సో ఎక్కువగా పేపర్ అండ్ పెన్ లేదా వైట్ బోర్డు మీద ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. సో విద్యార్థులకు బాగుంటుంది. సో ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండండి, ప్రాక్టీస్ బాగా చేస్తే సరిపోతుంది. మరి వృత్తిలో ఎలా ఉంటుంది ధనుసు రాశి వారికి అంటే 10ంలో ఎవరున్నారయ్యా అంటే కేతు ఉన్నారండి. విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలని. కానీ కొన్ని మాత్రమే ఫలిస్తాయండి. అదేవిధంగా మీకేంటంటే మీ కెపాసిటీకి, మీ ఎఫర్ట్స్కి, మీ హార్డ్ వర్క్కి, మీ సీనియారిటీకి తగిన విధంగా ప్యాకేజ్ లేదనో లేకుంటే పొజిషన్ లేదనో మీకు కొంత ఫ్రస్ట్రేషన్ గురయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఏంటంటే ఇగ్నోర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, అన్నీ వదిలేయండి, కష్టించి పని చేస్తూ ముందుకెళ్ళండి. రాబోయే రోజుల్లో గ్రహస్థితులు బాగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి మీకు గుర్తింపు, ధనము, మంచి ప్యాకేజ్ గౌరవింపబడతారండి.
అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఎవరో ఒకళ్ళు మీ కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క నైబర్హుడ్ కావచ్చు, మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా ప్రవర్తన ఉంటుంది, హర్ట్ చేసే విధంగా మాటలు ఉంటాయి. కాబట్టి ఒకటే గుర్తించండి, ఇవన్నీ కూడా జలసితో చేసే పనులు కాబట్టి వాటి మీద బలం పెట్టారు అంటే కనుక సో ఇది సైడ్ ట్రాక్ అవుతుంది. సో డెవలప్మెంట్ అనేది బాగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ మీదనే దృష్టి పెట్టండి, సరిపోతుంది. మరి వ్యాపారంలో ఎలా ఉండబోతుంది అని అంటే, ఇక్కడ వ్యాపారంలో వ్యాపారాధిపతి బుధుడు వ్యాపార స్థానానికి లాభం అంటే 5వ స్థానంలో ఉన్నారండి. గురుడు బుధుడితో కలిసి ఉన్నారు, వ్యాపారం బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క వ్యాపారం డెవలప్మెంట్ కోసం ఏంటంటే కొంతమందికి అప్పచెప్పడం ముఖ్యమండి. ఏదైనా టెక్నాలజీ వాడుకునే విషయంలో కానీ, ఏదైనా మార్కెటింగ్ చేసే విషయంలో కానీ ఇతరుల యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం వల్ల మీకు మంచి లాభాలు, మంచి ప్రోగ్రెస్ ఉంటుంది వ్యాపారంలో చెప్పవచ్చు. అదేవిధంగా సో మొత్తంగా వ్యాపార విషయంలో ఈ మాసంలో బాగా ఉంటుంది. వ్యాపారంలో కూడా కొంతమంది స్త్రీలు కూడా మీకు సహకరించే అవకాశం కూడా కనపడుతూ ఉంది. సో బంగారు వ్యాపారం అయితేనేమి, నగల వ్యాపారం, జెమ్ స్టోన్స్ ఇలాంటి వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు, ఇవన్నీ కూడా స్త్రీ సంబంధమైన వ్యాపారాలు, ఏదైనా ఐటమ్స్ అలాంటివన్నీ కూడాను బాగా వృద్ధిలోకి వస్తాయని చెప్పవచ్చు అండి. అదేవిధంగా ఈ యొక్క రవి రాకతోటి పంచమ స్థానంలోకి గవర్నమెంట్ సంబంధమైన కాంట్రాక్ట్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధంతో కూడుకున్న వ్యవహారాలు ఏమైనా ఉన్నా, బిల్స్ రావాల్సి ఉన్నా కూడా మీకు డెఫినెట్గా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. వారి నుండి హైయర్ పొజిషన్లో ఉన్న వారి సహకారంతో మీకు లాభం చేకూరుతుంది అని కూడా చెప్పవచ్చు. మరి విద్యార్థులకు చూసాం, వృత్తి చూసాం, వ్యాపారం చూసాం. నెక్స్ట్ ఏంటంటే ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది అంటే, ఈ యొక్క 11వ స్థానం రాబడి అండి, ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఈ యొక్క గురు మరియు బుధుల యొక్క స్థితి మొదటి 10 రోజులు చూస్తూ ఉన్నారు. సో రాబడి ఉంటుంది కాబట్టి దానికి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ యొక్క రవి, రాహు ఈ 2 గ్రహాలు కూడా, శుక్రుడు కూడా కలిసి మీ యొక్క దశమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే లాభానికి వెనక స్థానం ఉంది. అంటే మీకు లాభం వస్తుంది, డబ్బులు వస్తాయి, కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కావచ్చు, కుటుంబంలో ఏదైనా పని నిమిత్తం కాస్త ఖర్చు కూడా గోపిస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ నుంచి కూడా లాభం వస్తుంది. సో ఇది ఆర్థిక పరిస్థితి. మరి ఈ యొక్క ప్రేమ విషయంలో ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఏంటంటే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని ఎంజాయ్ చేస్తారు. మీ యొక్క థాట్స్, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలు ఒకరినొకరు షేర్ చేసుకుంటారండి. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మీ యొక్క అనుబంధం బాగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఏదైనా పిలిగ్రిమేజ్, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయటం, భక్తి కార్యక్రమాల్లో అటెండ్ కావడం కూడా జరుగుతుందండి. సో పాజిటివ్గా ఉంది. మీ లవర్కు అంటే మీరు ఇష్టపడే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు ఏదైనా గవర్నమెంట్ సంబంధం కావచ్చు, లేదైనా మంచి కంపెనీలో ఉద్యోగం పొందడం కావచ్చు, ఇలాంటివి సాధించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే అవకాశం కూడా వారి యందు కనబడుతుందండి. మరికొంతమంది ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సఫలీకృతం అవుతుందా లేదా అని అంటే ఇది వారి యొక్క జన్మజాతకం చక్రం అనుసరించి కూడా చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే 5, 7, 9, 11 సంబంధం వస్తేనే లవ్ మ్యారేజ్. అలా ఉందో లేదో, అలాంటి యొక్క స్థితి జరుగుతుందో లేదో తెలియదు. కాబట్టి అవి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇవి కన్ఫర్మ్ చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే 23 వరకు బాగుంటుంది. 24 నుండి ఏమైతుంది, ఈ యొక్క కుజుడి యొక్క స్థితి అనేది 7వ స్థానం మీద 24 నుండి ఆయన చతుర్థానికి వచ్చి 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి దాంపత్య జీవితంలో మాట పట్టింపులు అనేవి 24 నుండి కనబడుతున్నాయి. 23 వరకు కూడా మంచి అన్యోన్యత ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకరిని గౌరవించుకోవటం, కుటుంబాన్ని ఏ విధంగా వృద్ధి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉంటారు. 24 నుంచి కుజుడి రాకతోటి ఆయనకు చతుర్థ దృష్టి ఉంటుంది కాబట్టి 7వ స్థానాన్ని చూస్తారు. కాబట్టి అదేవిధంగా ఆ సమయంలో కుజుడు కూడా బుధుడితో కలుస్తారు, 7వ అధిపతితో కావచ్చు. కొంచెం చిన్న సమస్యలు ఉండే అవకాశం. అదేవిధంగా వారికి ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఉంటే కూడా చెక్ చేసుకోవడం ఉత్తమం తెలుస్తుందండి. మరి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి వారి యొక్క కుటుంబ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే, సో ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్ హెల్త్ ఇష్యూ అనేది కాస్త గాబరా పెడుతుందండి. ఎందుకంటే 3వ స్థానంలో శని మరియు కుజ 2 పరస్పర వ్యతిరేక గ్రహాలు కలిసి ఉన్నాయి. 3వ స్థానం అంటే సిబ్లింగ్స్, ప్రయాణాలు. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్స్ హెల్త్ని చెక్ చేసుకోండి. ప్రయాణాలలో చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం ఉంటుంది, కానీ ఈ చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కాస్త కనపడుతూ ఉంది. అదేవిధంగా మీ యొక్క మాటలలో, మీ యొక్క స్పీచ్లో, మీ యొక్క వర్డ్స్లో సాఫ్ట్నెస్ ఉండాలండి. కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే ద్వితీయం అంటే వాక్కు అధిపతి శని కుజుడితో కలిసి ఉన్నాడు.
కాబట్టి ఏంటంటే 2 అంటే వాక్కు, 3 అంటే వాగ్దాటి. కాబట్టి వాగ్దాటితో మీరు చెప్పిన మంచి మాటలైనా సరే ఎదుటి వారికి హట్టింగ్గా ఉండే అవకాశం ఉంది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, మాటతో చేసే అంటే నోటి మాటతో చేసే గాయము చేతులతో చేసే సహాయము ఎప్పటికీ మర్చిపోతారండి. ఎంత చేసినా కూడా ఒక మాటతో హట్ చేస్తే ఎదుటివారు ముందున్న పాజిటివ్ అంతా మర్చిపోతారు. అదేవిధంగా ఎదుటివారు మన కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క ఆపన్న హస్తం ఇవ్వటం వల్ల అప్పుడు చేసేటువంటి సహాయం జీవితాంతం గుర్తుపెట్టుకోతారు. కాబట్టి సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ వర్డ్స్ ఇన్ డెలివరింగ్. మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుందనంటే ముఖ్యంగా ఈ యొక్క మెడకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ యొక్క భుజాలకు సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా కుడి చెవికి సంబంధమైన చిన్నపాటి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయండి. ఈ యొక్క 6వ స్థానాధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఉండటం, అదేవిధంగా 24 నుండి కుజుడు కూడా జాయిన్ అవ్వటం వల్ల 4వ స్థానంలో కాస్త హార్ట్ కేర్ తీసుకోవాలంటే ముందు నుంచి కూడా హృదయ సంబంధమైన ఇబ్బందులు ఉన్న వారు కొంచెం జాగ్రత్తగా ఉండి చెకప్ చేసుకోవటం, లేదంటే చిన్నపాటి సమస్యలు తలగెత్తడం కాపాడుతాం. ఇవన్నీ కూడా గోచార ఫలితాలనండి. సో చెక్ యువర్ లగ్న ఫ్రమ్ యువరోస్కోప్. అందుకనే మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాము. సో కానీ ఏదేమైనా కూడాను మీకు 9వ స్థానాధిపతి రవి 5వ స్థానానికి వస్తున్నారు. కాబట్టి ఏంటంటే 14వ తారీఖున ఆరోగ్య విషయంలో బాగుంటుంది. కాబట్టి ఏదైనా కూడా మొదటి 2 వారాలు మాత్రం హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. మరి కొంతమంది ఏంటంటే ప్రాపర్టీకి సంబంధమైన విషయంలో లోన్స్ అప్రోచ్ అయ్యి కూడా ఏదైనా ఇంటికి నిర్మాణం కోసం కావచ్చు, వాహనం కోసం కూడా కావచ్చు ప్రయత్నాలు చేస్తారండి. రాహు కలియుగం అనేది ఉంది కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ తర్వాతనే మంచి వాహనం కానీ మంచి ప్రాపర్టీ కానీ మీకు దక్కుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ధనుసు రాశి ఉద్యోగులు ఎఫర్ట్స్ పెట్టండి, కష్టపడండి. సో ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు 25 నుండి మీకు మేషానికి వస్తారో 11వ అధిపతి 11వ స్థానాన్ని తులారాశిని చూస్తూ ఉంటారు. తులారాశి అనేది ధనుసు రాశి వారికి 11వ స్థానం, వృత్తి నుంచి 2వ స్థానం. అంటే ఈ 3 వారాలు మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫలితం అనేది చివరి వారంలో మీరు అందుకోబోతున్నారండి. సో అది మరి ఎంత బాగానే ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా 5వ స్థానంలో గురు బుధులు ఉన్నారండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఆచితూచి పెట్టండి, డెఫినెట్గా మీరు ఫలితం పాజిటివ్ ఫలితాలే అధికంగా కనపడుతూ ఉన్నాయి. మరి సంతాన సంబంధమైన విషయంలో కూడాను మీ యొక్క పెద్ద సంతానానికి వివాహ సంబంధం కుదరటం కానీ, లేదు అని అంటే కనుక వారు ఏదైనా విద్య కోసం ప్రయత్నాలు చేస్తుంటే విదేశీ ప్రయత్నాల మీద అంత కొంత ఎఫర్ట్స్ తర్వాతనే సక్సీడ్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది. ఈ యొక్క ధనుసు రాశి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో ఆల్ నెగిటివ్ పీపుల్ నుండి, ఆల్ టాక్సిక్ పీపుల్ నుండి దూరంగా ఉండండి. సో మీరు చేసే చిన్న మిస్టేక్ కూడా బిగ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్, ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ వర్క్ అండ్ రిజల్ట్. సో ఛాలెంజెస్ వస్తాయండి, అబ్స్టకిల్స్ వస్తాయి. ఈ యొక్క అబ్స్టకిల్స్ని మీరు ఛాలెంజెస్గా తీసుకోండి, ఫేస్ చేయండి. తప్పనిసరిగా పాజిటివ్ అవుట్కమ్ మీకు మాసాంతంలో కనబడబోతుంది. మరి రెమెడీస్ విషయంలో ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే రావి చెట్టుకి గురువారం రోజున ప్రదక్షిణ చేయటం, రావి చెట్టుకి నీరు పోయటం, అదేవిధంగా ప్రతిరోజు నుదుటిన తిలకం ధరించడం, గంధం మరియు అంటే ఈ తిలకం ధరించడం అనేది మంచి ఫలితం ఇస్తుంది. ఈ యొక్క పూజ మరియు శని యొక్క స్థితి అనేది తృతీయంలో ఉంది కాబట్టి నైబర్స్తో మాట పట్టింపులు, కొలీగ్స్తో కూడా రాకుండా ఉండడం కోసం కాలభైరవాష్టకం చదవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల, విధిగా పఠించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనుండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.